హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచా వచ్చా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము చీరాల వెళ్తున్నాం. 8కి లేచి అవుట్ఫిట్ రెడీ చేసుకొని చీరాలకి బ్యాగ్ రెడీ చేసుకొని యాక్సెసరీస్ అన్నీ తీసుకొని అవి సెట్ అవుతాయా లేదా, ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, మొత్తం అన్నీ సెగ్రిగేట్ చేసుకొని సెట్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాం. ముగ్గురం వెళ్తున్నాం. నేను, సహస్ర, సాహితి వెళ్తున్నాం. అఫీషియల్లీ ఇది మా ఫస్ట్ ట్రయో ట్రిప్ అన్నమాట. మేము ముగ్గురం కలిసి ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్తున్నాం, ఎవ్వరూ లేకుండా మేము ముగ్గురం మాత్రమే. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. మా అమ్మలు ఊరికే ఉండరు కదా, సో మాకు మధ్యలో వేరే పనులు కూడా అప్పచెప్పారు. ఆ పనులన్నీ కూడా చేసుకొని మేము అనుకున్న ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయ్యేలాగా టైంని మేనేజ్ చేసుకొని మరీ మేము బీచ్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫిట్ చెక్ అప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. దిస్ ఇస్ ద ఫిట్. 3 chains, watch and bracelet, earrings, yay. This is the fit. Raji, hi chap. Hi chap. Yeah. చిన్నగా బుజ్జిగా అట్లాంటి చేయకూడదు. పాటలు వినుకుంటూ మరీ వెళ్తున్నాం గాయస్. వైబింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్తున్నా సరే. ఈ పాట కొంచెం ఎక్కువసేపు ఉంచే నాకు కాపీరైట్ పడుద్ది. బాయ్. ఇక్కడ వెనక ఏం జరుగుతుంది అంటే బుజ్జి కన్నా చిట్టు కన్నా ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు రింగ్స్, అంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. చూడండి మీరు కూడా. బుజ్జి కన్నా చిట్టు కన్నా హాయ్ హాయ్. బుజ్జి కన్నా చిట్టి కన్నా ఇట్స్ ఎంగేజ్మెంట్ టైం గైస్. చూడండి బుజ్జి కన్నా చిట్టు కన్నా ఎంగేజ్మెంట్. మీరు కూడా మీకు మీరు క్లాప్స్ కొట్టుకుంటారు, ఎవరు కొట్టేవాళ్ళు లేరు ఇక్కడ. కారు ఊగిపోతుందిరా, కారు ఊగిపోతుందిరా. We made it guys. See our rings. Here. ఈ ఘోరాన్ని నేను ప్రత్యక్షంగా ఏమంటారు, వీక్షిస్తున్నాను. ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాను, మీరు పరోక్షంగా వీక్షిస్తున్నారు. ధన్యవాదములు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా మీద చల్లగా ఉండాలని కోరుకుంటూ చేసిన 2.5 hours ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం గాయస్. లంచ్కి ఆగాం గాయస్ మురుగన్లో. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, వీళ్ళకి ఎప్పుడూ అలవాటే. ఐ వాంట్ టు ట్రై దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ మీటింగ్ ఇట్. A few moments later. లంచ్ అయిపోయింది గాయస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? బీచ్. ఏం బీచ్? రామపురం బీచ్. రామాపురం బీచ్కి వెళ్తున్నాము. No, it's actually రామపురం. అంటే రామపురం పడి బీచ్. చీరాల రామాపురం బీచ్కి వెళ్తున్నాం గాయస్. అరే చూడరా, బాగానే ఉంది ఫోటో. దాత్రా యూట్యూబ్లో పెడతా దీన్ని. Chilling guys, we are chilling. 1 hour later. గైస్, దారిలో మాకు ఒక ప్లేస్ కనిపించింది. చుట్టూతా చెట్లు, మధ్యలో రోడ్డు, చాలా బాగుంది. సరే ఫోటోలు దిగుదామని ఆగాం. నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు చూశాడు మమ్మల్ని. దీనికి మమ్మల్ని కదమ్మా నన్ను వాడు చూశాడు. వచ్చిందండి సోకులాడి అన్నట్టు చూశాడు నన్ను. సరే ఇగ్నోర్, పట్టించుకోలేదు అని సర్లే అని ఫోటోలు దిగుతుంటే చింటూ బాయ్ చూశాడు మమ్మల్ని.
చింటూ బాయ్ ఉరికిచ్చాడు మమ్మల్ని. ఫోటోలు కూడా దిగడం ఆపేసి ముగ్గురం పరిగెత్తుకుంటూ ఎక్కాం కారు. అంత 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 చింటూ బాయ్ ఆ ప్లేస్ ని ఓన్ చేసుకున్నాడు అనమాట. సారీ చింటూ బాయ్, అనవసరంగా మీ ప్లేస్ లోకి వచ్చాం, సారీ. గైస్ ఇప్పుడే మేము బాపట్ల రీచ్ అయ్యాం. అదేదో గడియారం సెంటర్ అంట. చూసారా దయ్యం లెక్క ఉందామే. చింటూ బాయ్ ఉరికించేపాటికి నిజంగానే దయ్యం అయిపోయాను నేను. నిజంగానే కుక్క చాలా ఎంటపడి వస్తుంది. మేము మెల్లగా నడుస్తుంది. మెల్లగా చింటూ బాయ్ బాయ్ బాయ్. చింటూ బాయ్ బాయ్ బాయ్. అదే అది మా వెనకాల మేము మెల్లగా నడుస్తుంటే అది మెల్లగా నడుస్తుంది. మేము ఫాస్ట్ గా వస్తుంది మా మీద. భయం వేసి కారు పరిగెత్తుకుంటే ముగ్గురు 3 పక్కల నుంచి దూకాం కారు లోపలికి. ఇంకా రాజేష్ అయితే అమ్మో వద్దులే చెప్పక్కర్లేదు. అది నువ్వు చెప్పేది నీ వైపు చూపించుకొని చెప్పే. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం శాస్త్రం? చీరాల. ఇక్కడికి ఏం బీచ్కి వెళ్తున్నాం మనం? రామాపురం బీచ్. సరిగ్గా చెప్పు, ఏం బీచ్కి వెళ్తున్నాం? రామాపురం బీచ్కి వెళ్తున్నాం గైస్. వీళ్ళు ఇందాక నుంచి నన్ను ఏడిపిస్తున్నారు. అంటే నేను మర్చిపోయి ఏదో చేశాను అనమాట. ఏం లేదు గైస్, రామాపురం బీచ్ అని చెప్పబోయి రామరప్పాడు రింగ్ రోడ్ గురించి చెప్పింది గైస్. అందుకని నేను రామాపురం బీచ్ అనుకున్నా, రామవరప్పాడు బీచ్ అన్నాను. వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, ఇప్పటికే ఆడుకున్నారు. ఇంకో సంవత్సరం వరకు ఆడుకుంటారు నన్ను. చీరాల్లో 2 బీచెస్ ఉన్నాయి గాయస్. ఈ రామర్పర్ బీచ్ లో మాత్రమే వాటర్ యాక్టివిటీస్, ఇంకా రిసార్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయంట. సో ఎక్స్పీరియన్స్ చేయడానికి కొంచెం ఉంటది కదా అని ఈ బీచ్ కి వెళ్తున్నాం గైస్. మేము ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ కాదు బ్రో. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్. యూ నీడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్. గుండకాయ్ తెలుసుమా? అదిగో బీచ్ చూపిస్తా, అదిగో చూడు బీచ్. గైస్ ఫైనల్లీ మనం బీచ్కి వచ్చాం. దాంది ఛానల్ కానీ బ్లాగింగ్ చేసేది. ఓకే గైస్, బీచ్కి వచ్చేసాం. బీచ్ చూద్దాం పదండి. మనం బీచ్కి వచ్చేసాం. అంటే ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడే జస్ట్ కార్ దిగాము అంతే, వెంటనే వచ్చేసాం అనమాట. కార్ దిగిందే బీచ్ దగ్గర గైస్. ఇప్పుడు మనం దుప్పటేసుకోపోతున్నాం ఇక్కడ. You know how we are going to ace with this duppati? By 5 minutes crash. చిన్నప్పటి నుంచి చూస్తుంది, ఇప్పుడు పనికి వస్తుంది మనకి. నీకు వచ్చట మీకోసం అక్కర్లేదు. Oh wait, you see they did it. Hey guys, we did it. Yay! Guys, we are at the beach. Yay! ఫోటో సెక్షన్ జరుగుతుంది. మోస్ట్ చెప్పు. థింగ్ ఎవరికైనా ఉండేది. పని మీద వచ్చాం గైస్. అది ప్రాబ్లం కాదు. ఇక్కడ ఎండిపోయిన చేపలు, చచ్చిపోయిన చేపలు, ఎండిపోయిన చేపలు కాళ్ళకు తగులుతున్నాయి గైస్. ఇట్స్ వెరీ హారిబుల్. కింద చూసుకొని నడవాల్సి వస్తుంది. ఇసుకలో గుచ్చుకుంటుంది ఇసుక కూడా. సాహితీ అని చక్కగా చెప్పులు వేసుకొని వచ్చింది గైస్. మేమే దోలుకొద్ది కాలుతో వచ్చి. After so many photo sessions, again we are going for a photo session. ఇంకో ప్లేస్, one more place. అలా తిరుగుతూనే ఉంటాం గాయస్. మీకు అలల సౌండ్ వినిపిస్తుందా గాయస్? లేదంటే ఫోన్ నెలలో పెడేసింది. చూడండి గాయస్, బీచ్ ఈస్ బీచింగ్. సాయితి, నీకు ఫొటోస్ సరిపోయినాయా? సాసరా నీకమ్మా, నాకు ఓపిక కూడా లేదు. నన్ను తీయండి ఇద్దరు. ఐ నీడ్ మోర్ ఫొటోస్. సూర్ ఎస్ షూర్. ఇగోండి గాయస్, ఇక్కడ చిల్ అవుతున్నాం. ఇదిగో ఆకాశం, అదిగో సముద్రం. అయిపోయింది గాయస్, వెళ్ళిపోతున్నాం. అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి?
ముళ్ళు పెట్టి ఇగో ఇవన్నీ వేసుకొని సాయితి సాయితి ఆయనకు బాపట్ల దుర్గా పిచ్చి పట్టింది గైస్. ఏమో గైస్ వచ్చిన దగ్గర నుంచి బాపట్ల దుర్గా అని కలవరిస్తున్నాడు. ఏం మరి ఏం గుర్తొచ్చిందో ఆ దుర్గతో ఆయనకి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది బీచ్. ఎంజాయ్ డే అవ్వలేదు. డే అవ్వలేదు, ఇంకా డే ఉంది. ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది. మాకు కూడా తెలీదు ఏం చూడబోతున్నామో, బట్ ఇంకా ఉంది. బాయ్ బీచ్, బాయ్ బాయ్. ఇక్కడ ఒక కెమెరామెన్స్ ఒక కపుల్ ఉన్నారు గైస్. మేమేమనుకున్నామంటే ఏ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకున్నాము, కానీ అది బేబీ ఫోటోషూట్ గాయస్. బేబీకి పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ రెండు కలిపి తీసుకుంటున్నారు. బేబీ ఏమో బుజ్జిగా ఉంది, ఒక 1 year బేబీ లాగా. వీళ్ళిద్దరు ఫోటోలు దిగుతున్నారు, బేబీ బర్త్డే ఫోటో పెట్టుకున్నారు. మోజేమోరా, ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోలేదేమో సహస్ర, ఇలా ఏమో చేసుకుంటున్నారేమో. అందుకని పాపం పిల్ల ఉంది. వాళ్ళు ఏం వదిలేదే, దిగుతున్నారు వాళ్ళతో కూడా. ఇక్కడేమో బర్త్డే షూట్ జరుగుతుంది గాయస్. గాయస్ మీ పక్కన ఉన్నారు చూసారా, ఆయనకి 40+. 69. ఆయనే చెప్పారు లిటిల్ గా 69 అని చెప్పి. ఆయన మేము బ్రో అంటే ఫ్యాన్ రావాలా రావద్దా? రావాలి. ఆయన మళ్ళీ ఏమంటే కలర్ డిస్క్రిమినేషన్ ఆయన చేస్తారు. తింగర పుచ్చులు మీరు ఎవరు పట్టించుకోవద్దు. కలర్ డిస్క్రిమినేషన్ తను చేసి మళ్ళీ మేము చేస్తామని మా మీద ఏంటో మరి అసలు న్యాచురల్ బ్యూటీ, మేము అదే చెప్తాం. బ్యూటీ ప్రకృతి ఇచ్చిన అందం ఇది. నో ఏషియన్ పెయింట్. ఇగో మేము వేయలేదు, మరి నువ్వు వేసావారా? ఫ్లాష్ లైట్ తప్పించే. గాయస్ మేము డిన్నర్ చేయడానికి వచ్చాము. ఎక్కడికి వచ్చాము? మండి క్రూజ్. విజయవాడలో. ఫైనల్లీ మేము ముగ్గురం కలిసి ఒక మండి తినబోతున్నాం గైస్. ఫస్ట్ టైం గాయస్, ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిసి ఆఫ్టర్ 14 years ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ మేము ఫస్ట్ టైం ఒక మండి తినబోతున్నాం ముగ్గురం కలిసి. ఇవాళ ఫస్ట్ టైం ట్రయో ట్రిప్ వెళ్ళాము, ఫస్ట్ టైం మండి తింటున్నాం. టుడే ఈజ్ సంథింగ్ స్పెషల్. లైట్ ఏంటి ఫ్లక్చుయేట్ అవుతుంది అనుకోవద్దు, ఇదేమి ఒరిజినల్ లైట్ కాదు. ఇదో మా లైట్ మ్యాన్, మా లైట్ మ్యాన్ ఇవాళకి. కొంచెం పని చేయట్లేదు. మండీ ఈజ్ హియర్, ఫోటోగ్రాఫర్ ఈజ్ టేకింగ్ ద ఫొటోస్, స్నాప్స్ కోసం గాయస్. సగం తిన్నాం, మెల్లిమెల్లిగా వికెట్లు పడుతున్నాయి. బట్ పెరి పెరి చెప్పేపాటికి ఇట్స్ స్పైసీ. ఇప్పటికే 2 టిష్యూలు అయినాయి. We are making it. So true. We will make it. I guess. We guess. You have to eat mandi like this. పాడు పాట. No. It's okay. పాడు పాట. Copyrights పడాలేరా? పాడు. I can't pick up bro. అతను తాళ్ళు చూపియండి సరే. ప్రాసెస్ తాళ్ళు పిక్. పాడరా పాట. నోరా. బాలే పాడు. ఇట్స్ ఓకే రా. నో కాపీరైట్ ఇష్యూ రా. హలో తిన్నారా? నేనే ఇంకెవరో నువ్వేంటి? నేను కూడా తాళ్ళు పీకేసా గైస్. నాకు తాళ్ళు లేవు గైస్. దట్ పిల్లోడు అయితే అసలు he is done. సగమే తిన్నాడు. ఫుల్ బండి సింగిల్ బండి చెప్పుకొని హాఫ్ కరెక్ట్గా హాఫ్ తిన్నాడు. He is done. మేమే గుడ్ గర్ల్స్. చూడండి మేము సగం we are making. మన ప్రదేశానికి తిని ఆఖరికి మాటలు కూడా వచ్చి ఏ నాన్న కొంచెం ఆగమంటా. కాదు కళ్ళల్లో నీళ్ళు కూడా అది కాదు చూసారా బ్రో, అందుకు దట్ గై నల్ల ప్లేట్ నారాయణ. నేను మాత్రం నా మండి న్యాయం చేస్తున్నా.
వ్యూ దిస్ గ్రే. లోపల చల్లట్లేదు గాయస్, ఇక్కడ ఆగిపోతుంది. ఓ గైస్ షీ టాక్ రైట్. మరి ఏం డైలాగ్ రా అది? గొంతులో ముద్దు చేయట్లేదు నాన్న. ఏం ట్రై చేసింది మరి అది? ఆఖరికి ముద్దు ఎరువు చెప్పు. ఆఖరికి ముద్ద కూడా దిగట్లేదు నాన్న, మంటగా ఉంది. దట్ ఈస్ దట్ సిచ్యువేషన్. మొత్తానికి 1/4 అయితే వదిలేసాం గైస్. కంప్లీట్ చేసామని చెప్తున్నారు అనుకుంటున్నారేమో. 3/4 కంప్లీట్ చేసాం ముగ్గురం కలిసి. ఈ అబ్బాయి సగం వదిలేశాడు మమ్మల్ని అండి. మీరు కమెంట్స్ లో చెప్పండి గాయస్ ఎవరు ఎక్కువ తిన్నారు అని చెప్పి. వాళ్ళు ఇంకోసారి రావద్దంటే గైస్ లైట్ సారీ గైస్, ఒక్క నిమిషం లైట్ వేసుకోండి. ఘోరంగా నడుపుతున్నాడు గైస్. మీకు ఒక విజువల్ చూపించాలి. డ్రైవర్ ఈస్ నాట్ డ్రైవింగ్ గైస్. మేమేం చేయట్లా. ఆ అబ్బాయి అరిచేస్తున్నాడు, ఆ అబ్బాయి మూలకెళ్ళిపోయి కూర్చున్నాడు. కాదు గైస్, కార్ని ఊపేస్తున్నాడు. ఎలా అంటే ఈ అమ్మాయి వచ్చి నా మీద పెడితే నాకే తప్పలాగా. ఇట్లా డ్రైవ్ చేస్తున్నాడని అట్లా డ్రైవ్ చేయొద్దు అన్నందుకు చూడండి గాయస్. మేమేమన్నా తెలుసా, అన్నామంటే కనీసం చెయ్యి కూడా ఎత్తలేదు గైస్. 2000 years later. డిన్నర్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇంకొక 3 kilometers లో ఇల్లు వచ్చేస్తుంది. ఈ గ్యాప్ లో ఏం చేసాం? ఒక పాట ఎంత ముక్క, ఓ పాట ఎంత ముక్క, ఓ పాట ఎంత ముక్క. నేనైతే ఫ్లాష్ లేస్తానే కూర్చున్నాను గైస్. ఎందుకు ముక్కలు ముక్కలు పాటలు విన్నామని మీకు డౌట్ వస్తే, అన్ని పాటలు కవర్ చేయాలన్న ఆతృతతో ఏ పాట పూర్తిగా వినకుండా మొత్తం అన్ని పాటలు కవర్ చేసేలా చేశారు మా సహస్రా గారికి, ఈ బృందానికి ధన్యవాదములు తెలుపుకుంటూ. మా ఆడియన్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆడియన్స్ అంటే ఇదిగో ఈయన ఆడియన్స్ అంటే మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు. మా గోలని మొత్తం భరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళకి ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిస్తూ వస్తున్నది. ఇక ఎపిసోడ్ అయిపోయింది గైస్. సెలవు. అవలేదు, ఇంకేముంది? నా క్రెడిట్ ఎవరా ఇచ్చింది కదరా ఇప్పుడే. ఇచ్చాను కదరా నీ పాట. బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్ చెప్పండి రా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట పెట్టించి నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒకవేళ మేము కనబడకపోతే మమ్మల్ని మిస్ అవ్వకండి. మేము కాలేజ్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం గాయస్, ఈడు కనిపిస్తానే ఉంటాడు, వీడే కనిపించండి. నన్ను మిస్ అవ్వకండి. ఇట్స్ ఓకే గాయస్, వీ హ్యావ్ మోర్ మెంబర్స్. యూ హ్యావ్ మీ, నేను ఉన్నా. యూ హ్యావ్ హిమ్. లైట్ షీట్స్. Please do like, share and subscribe to కామెంట్ ఉందా? Jose. సారంగే. Bye.